చూసారండి రైస్. ఇప్పుడు ఈ స్టేజ్లో కొంచెం మనం పైనుంచి కిందికి, కింది నుంచి పైకి అనుకుంటే దగ్గరికి చూపించు. చూసారు ఎంత పలుకుంటుందో. అన్నం కూడా మనకి కరెక్ట్గా సరిపోద్దండి, అసలు ఎక్కడ కూడా పలుకుండదు. చూడండి చక్కగా పలుకుగా ఎంత బాగా వస్తుందంటే మంచి సరిపోతుంది అనమాట. కొద్దిసేపు ఉంచేసి బంద్ చేసేస్తా. ఫోటోది అది ఇవ్వండి. బగారా రైస్కి అయితే నేను ఆయిల్ పోసుకుంటున్నాను. ఇవ్వండి బగారా రైస్కి స్పైసెస్ అండి ఇవి మొత్తం. కేజీన్నర బియ్యానికండి ఇవన్నీ. వేసిన తర్వాత నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అది వేసుకుంటాను. పచ్చిమిర్చి అండి. కొంచెం బ్రౌన్ కలర్ వేగిన తర్వాత అప్పుడు మనం పుదీనాను వేసుకున్నాం. ఇది కూడా కట్ చేసుకున్నాం కదా, ఆలు పీసెస్ కూడా వేసుకున్నామండి. ఈ వేగిన తర్వాత చూపిస్తా అండి. అల్లం పేస్ట్ అండి. అల్లం ఇది వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి మనం ఫ్రెష్ వేసుకుంటేనే టేస్ట్ అయితే మంచిగా వస్తుందండి. అప్పటికప్పుడే పట్టుకోవాలి. ఎప్పుడైనా మనం కాకుండా పెట్టుకున్నామంటే టేస్ట్ రాదండి. పుదీనా, కొత్తిమీర అండి. ఇది కొంచెం వేగిన తర్వాత మళ్ళీ నేను ఏమేమి వేస్తానో చూపిస్తాను. చక్కెర పౌడర్ అండి. ఇది వేయటం వల్ల ఏంటంటే మనకి డైజెషన్ మంచిగా అవుతుందండి. ఎందుకంటే గ్యాస్ ట్రబుల్ అలాంటివి ఏముండవు, మసాలా కదా. ఇది మెంతిపొడి అండి. మెంతిపొడి కూడా అంతే. మెంతిపొడి ప్రతి దాంట్లో వేసుకోండి, హెల్త్కి అయితే చాలా మంచిది. కొంచెం గరం మసాలా పొడి టేస్ట్ కోసం. రెండు వాటరు. నేను పాత బియ్యం అంటే బాస్మతి కాదండి, నేను మామూలు రైసే వేసుకున్నాను. దానికి నేను ఒకటిన్నర వాటర్ అనేది అయితే వేసుకుంటా అండి. కేజీన్నరకి మనకి కేజీన్నరకి ఎంతైతే పడతాయో అంటే రైస్కి తగ్గట్టు ఒకటిన్నర వేసుకుంటా, అంటే పలుకు రావాలి కాబట్టి. ఇప్పుడు సాల్ట్ వేసుకుంటాను. సాల్ట్ వేసుకొని మనకి స్పైసెస్ అంటే ఉప్పు మనకి సముద్రం వాటర్ ఎలా ఉంటుందో అంత ఉంటే సరిపోద్దండి. సాల్ట్ సరిపోద్ది కరెక్ట్గా. బిర్యానీ లాగే ఉంటుందండి మనకైతే. మొత్తం ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ అలాగే ఉంటుంది. పేరుకే ఇది బగారా రైస్. ఓకేనండి. ఇది మరిగేటప్పుడు మీకు బియ్యం వేసేటప్పుడు చూపిస్తాను. కొంచెం ఉడికిన దాకా హైలో అనేది పెడతా అండి. తర్వాత సగం ఉడికిన తర్వాత మీడియం ఫ్లేము, తర్వాత సిమ్ము అలా పెడితే బగారా అనేది మాడకుండా వస్తుందండి.
75% ఉడికిన దాకా హైలో ఉంటుందండి మంట. అంటే కొంచెం వాటర్ ఇనికిపోతుంది అని అన్నప్పుడు అప్పుడు మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఆ తర్వాత లాస్ట్కి సిమ్లో పెట్టుకున్నామంటే బగారా మాడకుండా నీట్గా వస్తుంది. ఓకేనండి. ఇది సగం ఉడికిన తర్వాత మీకు చూపిస్తాను. 75% ఉడికిపోయింది. ఇప్పుడు నేను మీడియం ఫ్లేమ్లో పెడతానండి. కొంచెం తగ్గిస్తా, అంటే మగ్గుతుంది అనమాట. ఇప్పుడు ఈ స్టేజ్లో మనం హైలో ఉంచామంటే మాడిపోద్ది. ఇప్పుడు కొంచెం మీడియం ఫ్లేమ్లో కొద్దిసేపు ఉంచుతాను. ఇది సరిపోద్దండి. ఇప్పుడు నేను ఈ మంట సరిపోద్ది. దీన్ని నేను ఇలాగే ఉంచేసి కొద్దిసేపు దమ్ పెట్టేస్తాను అనమాట. దమ్ పెట్టితే మంచిగా మగ్గిపోతుంది. లాస్ట్కి మీకు అయిపోయిన తర్వాత నేను రైస్ అనేది చూపిస్తాను. ఓకేనండి. ఇలా ఉండాలి రైస్. ఇలా ఉన్నప్పుడు మనం పెట్టేసేయాలి. అప్పుడు పలుకు పలుకుగా చూడడానికి కూడా బాగుంటుంది, మనకి తినడానికి కూడా మంచిగా అనిపిస్తుంది అండి.